హాయ్ ప్రదీప్, ఏం చేస్తున్నావు? వేరే టీం మీద ఎస్కలేషన్ చేస్తున్నాను. దీని సంగతి ఇవాళ మనం డెవలపర్స్ కోడ్ ఇవ్వాలి, ఇంకా రాలేదు. ఎస్కలేషన్ చేసి నా లూప్లో పెట్టి ఓ మెయిల్ పెట్టి. ఆల్రెడీ వారు కాల్లో చెప్పారు లేట్ అవుతుందని, క్లయింట్స్ కూడా తెలుసు. ఏం పర్లే, ఓ డ్రాఫ్ట్ మెయిల్ పెట్టేసి ఫ్యూచర్లో అలా పనికొస్తుంది ఎస్కలేషన్. అబ్బా, ఈ మంత్ శాలరీ బాగా తక్కువ వస్తుంది. ఎస్కలేట్ చేసి ఓ మెయిల్ పెట్టి నా లూప్లో పెట్టి. కాదండి, నాకు ఆల్రెడీ చెప్పారు పే స్లిప్ లో ఈ మంత్ ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుందని. అయినా పర్లేదు, ఓ ఎస్కలేషన్ మెయిల్ పెట్టేసి ఫైనాన్స్ మినిస్టర్కి నా లూప్లో పెట్టి మర్చిపోకూడదు. ఈ మధ్యన క్యాపిటల్లో ఫుడ్ ప్రైస్లు బాగోట్లేదు. ఎస్కలేట్ చేసి ఓ మెయిల్ పెట్టి నా లూప్లో పెట్టి. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను, మన దగ్గర కాంటాక్ట్స్ ఏం లేవుగా. కాంటాక్ట్స్ లేవా? ఓ పని చేయి, నాకే మెయిల్ పెట్టి నా లూప్లో పెట్టి. ఆ? నా టీం మీద ఎస్కలేషన్ ఇస్తారా? ప్రశాంతి ఏంటి మన మీద ఎస్కలేషన్ ఇస్తారేంటి? అవును, 3 days బ్యాక్ మనకు ఒక P1 ఇష్యూ వచ్చింది, దాన్ని ఇంకా మనం ఫిక్స్ చేయలేదు. ఎందుకు? 3 days నుంచి మనకు అందరి మీద ఎక్స్ప్లెనేషన్స్ చేసుకోవడానికి సరిపోయింది, ఇంకా టైం ఎక్కడ ఉంది ఫిక్స్ చేయడానికి. ఓ ఓకే ఓకే. ప్రశాంతి, కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది కదా మనకి, అప్డేట్స్ ఏంటి? నిన్నే కదా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది, డాక్యుమెంట్స్ వచ్చాయి, వాటిని చదవాలి. టైము 11:23:35. ప్రాజెక్ట్ కన్ఫర్మ్డ్, డాక్యుమెంట్స్ అరైవ్డ్, టీమ్ విల్ స్టార్ట్ రీడింగ్. సేవ్. ప్రశాంతి, ఎనీ అప్డేట్ ఆన్ ద ప్రాజెక్ట్? ఇవాళే కదా డాక్యుమెంట్స్ వచ్చాయి, ఫస్ట్ పేజీ అయింది, సెకండ్ పేజీ స్టార్ట్ చేసాం. సెకండ్ పేజీ పూర్తయిందా? సెకండ్ పేజీ ఇంకా చదువుతున్నారా? అలా చూడకు, నేను నోట్ చేసుకుంటాను ఇక్కడ. టైము 6 PM 22. టీమ్ స్టార్టెడ్ రీడింగ్ ద డాక్యుమెంట్. ఫస్ట్ పేజ్ కంప్లీటెడ్, సెకండ్ పేజ్ ఇన్ ప్రోగ్రెస్. సేవ్. ఏమన్నా ప్రాజెక్టులన్నీ ఎక్సెల్ షీట్ల మీద నడుస్తాయిలే. ప్రశాంతి, ఎనీ అప్డేట్ ఆన్ ద ప్రాజెక్ట్? లేదు, ఏ అప్డేటు లేదు. ఓకే, అప్డేట్ చాలు నాకు. టైం 11:23:15. నో అప్డేట్ ఫ్రమ్ ద టీమ్. సేవ్. ఓకే, డన్.